నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం దండిగుంట గ్రామంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిన్నటి రోజున జరిగిన గ్రామ సభలో గ్రామ సర్పంచ్ నన్ను టీడీపీ నాయకులని అవమానించారని, సర్పంచ్ వారి భర్త మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ నాయకులపై అసత్య వ్యాఖ్యలు చేశారని అన్నారు. వాస్తవంగా నిన్న జరిగిన గ్రామ సభలో పంచాయతీ సమస్యలపై గొంతు విప్పినందుకు సర్పంచ్ భర్త తనపై దౌర్జన్యానికి ఒడిగట్టారని అన్నారు. నిన్న మీడియా సమావేశంలో గ్రామ సర్పంచ్ లేకుండా గ్రామ సభ నిర్వహించారని వారు చెప్పారు. ఎంపీటీసీ కూడా అడిగాడు, మీరంటూ తప్పు, నువ్వు వాళ్ళు రావద్దంటూ తప్పు అని చెప్పి ఎంపీటీసీ కూడా చెప్పాడు. ఎంపీటీసీ కూడా ఏం చెప్పారు, వాళ్ళు రావద్దంటూ నువ్వు చేసే తప్పు అనకూడదు. నువ్వు ఇప్పుడు ఆమె ఎవరు గౌరవపరిచారు చెప్పండి సార్. మమ్మల్ని నిన్న ప్రెస్ మీట్ జరుగుతున్న ఆమె అన్నారు ఏమని, మమ్మల్ని అగౌరవపరిచారని. ఇప్పుడు చూడండి ఏమని అన్నారు, ఇప్పుడు మీరే చూడండి, మీ వీడియో మోరుతుందని. మేమేమలేదు, చూడండి కూర్చోస్తా అన్నాడు. చూడండి ఎంతవరకు న్యాయం, ఎవరు అగౌరవపరిచారు మా మీటింగ్ లో చెప్పండి. ఒక సర్పంచ్ ని మీరే అన్నారా, మేమేమన్నా అన్నామా చెప్పండి. అడిగితే మీ వ్యవహారం కాదు, వ్యవహారం కానప్పుడు పంచాయతీలో సమస్యలు ఉండే అడిగిన దానికి మీ వ్యవహారం కాదని మేము ఇళ్లలో సమస్య గురించి అడగట్లా, గ్రామాల సమస్య గురించి అడిగారు. పంచాయతీలో అడగాల్సిన అవసరం అధికారం మాకుందండి, మేము అడగాలి. పంచాయతీలో ఉంది, మాకు అడగతాం. చూడండి ఈ వీడియో మీకే చూశాను, మీరే చూశారు. లేదన్నారు. ఇప్పుడు ఎండిఓ గారు వచ్చారు, అధ్యక్షతను కూర్చున్నారు, కావాలని దీన్ని రెచ్చగొట్టి ఇది చేయకూడదు ఇక్కడ అని చెప్పి, అభివృద్ధి జరగకూడదు, దనిగుంట అభివృద్ధి జరగకూడదు, ఈ గ్రామ సభ ఆయన ఇలా తీసుకెళ్లిపోయారు. ఆల్రెడీ మీకు కావాలంటే వీడియో కూడా మీ అందరికి మీడియా ముఖంగా మీ అందరికి షేర్ చేస్తాము, మీరు చూడండి. ఎటువంటి అగౌరవంగా మర్యాద లేకుండా ఆమెను ఎప్పుడు మాట్లాడాల. మీరు 35 నిమిషాల్లో మీటింగ్ జరిగిన 35 నిమిషాల్లో మన చాముండి ఛానల్ లైవ్ లో వచ్చారు, దాంట్లో చూశారు. మీరు చూడండి, మీ ఒకసారి మీరేం చూడండి. ఎప్పుడు ఒక మాట మా నోటి నుంచి ఏమన్నా మాటలు ఆమెను గాని అతనితో వాదిచ్చారా గాని ఆమెను గాని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే మాకు ఆడవాళ్ళు అంటే గౌరవం. మా టీడీపీకి ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గాని మా మేడం గారు చెప్పింది ఏంటంటే స్త్రీలను గౌరవిస్తాం, స్త్రీలను గౌరవించాలి. మీకున్న బుద్ధే అది, మీ వైసీపీ పార్టీకి ఉన్న బుద్ధే అది. ఆడవాళ్ళని ఎట్టంటే మాట్లాడటం, మగవాళ్ళని ఎట్టంటే మాట్లాడటం. మీరు చూడండి, కావాల్సి ఉంటే రేపు పోలీస్ స్టేషన్ లో కూడా ఆడ సీసీటీవీలు ఉన్నాయి. ఉదయం లేచిన కాడి నుంచి ఇష్టం వచ్చినట్టు తిడతాడు, బూతులు ఒకరినని లేదు, ఎవరినని లేదు, కులాలు పెట్టి తిడతాడు. మేము ఎమ్మెల్యే గారి కాడ పోయాం, ఎమ్మెల్యే గారికి చెప్పాం మా గ్రామంలో ఒక పారిశుద్ధ్యం బాగలేదు, ఎక్కడ కుళాయిలు కానీ ఈ చెత్త కానీ మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయిందని చెప్తే ఆమె ఏం చెప్పారంటే, మాకు రేపు పంచాయతీ అక్కడ అది ప్రెస్ మీట్ జరగద్దు కదా, అక్కడ పోయి మీరు ఒకసారి చెప్పండి అండి, ఏం చెప్తారో వాళ్ళు అని అన్నారు. నిన్న మేము 2 గంటలకే పోయి అక్కడ కూర్చునేటప్పటికి తర్వాత వచ్చేసేసి వాళ్ళు 3:30కి 3:10కి వచ్చారు. రాగానే వాళ్ళు ఏమన్నాడంటే, ఇక్కడ ఎంపీటీసీ గారు కూడా ఉండారు, ఆయన కూడా ఉన్నాడు, పంచాయత్ సెక్రటరీ కూడా ఉన్నాడు. పంచాయత్ సెక్రటరీ వచ్చేసేసి ఈయన వచ్చేసేసి వాళ్ళు ఎవరాయా వాళ్ళు అక్కడ ఉండటానికి, వాళ్ళు ఉంటే మేము ఉండమని అన్న తర్వాత పంచాయత్ సెక్రటరీ మేము అడిగాం, సార్ మీరు ఎవరు కాకుండా మిమ్మల్ని ఎందుకు పిలువనంపారు, మీరు కనుక పిలువనప్పుంటే మేము రాం కదా, వాళ్ళు ఆ మాట రాను కదా అంటే, అదేం కాదులేండి ఎట్లా పిలిచినామో అయిపోయింది, దాని గురించి కాదన్న తర్వాత వాళ్ళు వచ్చేసేసి లేని పని అంతా అంటే మేమేం అడిగామంటే, మీ ఇంటి దగ్గర వచ్చేసి మా బజార్ని వచ్చేసేసి నీళ్ళ కుళాయిలు వరలేసి ఉన్నారు, ఈ నీళ్ళన్నీ మీ వాటర్ని ఆయన వచ్చేదని అన్నాడు. నేను గతంలో పంచాయత్ సెక్రటరీ మన పంచాయత్ సెక్రటరీ ఏం పేరు సుకున్నెమ్మ, వాళ్ళు వచ్చేసేసి వచ్చిన తర్వాత మేము ఆమెకేం చెప్పామంటే, వాళ్ళని తీసుకొచ్చి ఆ రోజు కూడా ఎండి గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఏం చెప్పామంటే, సార్ మీరు బండి తీసుకురండి, జేసీబీ తీసుకురండి, మాకు డ్రైనేజ్ కాలం కరెక్ట్గా కావాలా, మీరు వచ్చి కానీ తీసుకొని కానీ వస్తే మేము దాన్ని శుద్ధంగా మేము అమ్మిడుండి మీకు ఎక్కడికెక్కడ కావాలందో మా వరలు కానీ మా మెట్లు కానీ ఎవడు ఏ వాకిట్లో వేసినాడో మొత్తం కుట్టాడు బాగా నూకేసేసి మాకు కంపల్సరీగా మాకు డ్రైనేజ్ కాలం కావాలని మేము సంవత్సరం నాడే చెప్పున్నాం. సంవత్సరం ఏందులో కనీసం అంటే 2.5 సంవత్సరం నాడే చెప్పున్నాం. అప్పుడు ఉండేది సుఖం మాకు పంచాయత్ సెక్రటరీగా. సార్ ఆమె తీసి అక్కడ పెట్టారు, దీనికి పోయిందే సార్, అక్కడి నుంచి వదిలేసేసి మేము కూడా కామ్ అయిపోయాం. నువ్వు మళ్ళా తర్వాత వచ్చేసేసి ఈ ప్రెసిడెంట్ అను మస్తానయ్య వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చి అన్న రేపు మీరు ఏడగ బాబాకండి ఇంటి దగ్గర ఉండండి, మీకు బండి వస్తుంది, మేము కొలత వేసుకొని పోతున్నాం, రేపు ఉదయాన్నే జేసీపీ వస్తుంది అన్నారు. మేము ఇంటి దగ్గరే ఉన్నాం, జేసీపీ రాలా. అక్కడి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము సైడ్ కాలం అడగతానే ఉన్నాం. ఇప్పుడు కూడా మా ఈదికి వచ్చి మీరు ఏం బలేదు ఒకసారి చూడండి, ఆ నీళ్ళు చూడండి,
నుంచి పోతే ఆడొచ్చే గ్లాసులు చూడండి, మొత్తం చెత్త చెదారం మొత్తం ఉంది. మేమేమని అడుగుతున్నాము, మీరు గ్రామ శుద్ధం ఏం లేకుండా నీట్ గా చేయండి అన్న దానికి మాకు జీతాలు లేవు, ఏమి లేవు, మా ఫ్రెండ్ ఏమంటూ లేదని అన్నారు. ఓకే, లేదు లేని దానికి గ్రామంలో అట్టే వదిలేస్తారు. అవతల వరుణ్ణి సర్పంచ్ నీట్ గా చేస్తున్నాడు కదా, ఒక బండి పెట్టుకున్నాడు, ఒక శుద్ధంగా ఒక మనిషిని పెట్టుకున్నాడు, నీట్ గా చేస్తున్నాడు. మేమేం కాదనలేదు, శుద్ధంగా చేస్తున్నాడు. ఓకే, నువ్వు ఆయన చేసినంత మాత్రం మాకెందుకు చేయకూడదు, మాకు కూడా చేయొచ్చు కదా. మేమేమని అడుగుతున్నాం, ఒకటి ఊళ్ళో సమస్యలు ఎన్నో ఉండవు, గ్రామంలో సర్పంచ్ గారికి వచ్చేది ఏంది, ఒకటి వచ్చేసేసి నీళ్ళది వస్తుంది, ఆ రెండోది వచ్చేసేసి కరెంట్ది వస్తుంది, మూడోది వచ్చేసేసి ఇంకేమన్నా వస్తుంది, చెత్త చెదారం వస్తుంది. ఈ కానీ కరెక్ట్ గా కానీ జరిగినట్టు నీ గ్రామంలో నిన్నేం పట్టించుకునేది ఎవరు ఉండరు పెద్దగా. అంటే గబక్కన ఏంటంటే ఒకవేళ నీ ఫండ్ ఉందో లేదో, మేము అధికారముఖంగా లేదనుకుంటే మామూలు గ్రామంలో అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే, అయ్యా ఇటు సంగతి మీకు కూడా తెలిసిందే కదా, మా కాడ ఏం పంచాయతీలు ఏం రూపాయి లేదండి, ఆ రూపాయి ఏదో రేపు పొద్దున వాళ్ళు ఇల్లు చేసిన తర్వాత మీకు అన్ని మేము లెక్క సరిగా చేసి వదులుతామని అన్నప్పుడు మేము కూడా కమ్ అయిపోతాం. అంతేగాని మీరు లేని పని మాటలని చెప్పి మేము బళ్ళు ఆడున్నాయా అని అన్నాం. బళ్ళు ఆడుండేలేక ఏమన్నారు, చెత్త బళ్ళు లేవు, రెండు వచ్చేసి ఏదో వాడల్లోనూ నెల్లూరులోనే ఆడిచ్చున్నాను, రెండు ఏం లేవండి, ఆడ బాగు చేస్తున్నాను అన్నారు. సరే అంతలో మా పిల్లకాయలు ఉండి ఇటు సంగతి అని వాళ్ళ ఇంటి ముందు ఉన్నాయి బళ్ళు అన్న తర్వాత మేము ఆడికి వచ్చి బండ్లు లాగాం. బళ్ళు లాగంగానే నీ రూబాబు ఏంది, వీడు కూడా మా ఇంటి దగ్గరికి వచ్చి బండి లాక్కొని పోయేంత అంత అవసరం మీకేం వచ్చిందని అంటాడు. మీరు చెప్పిందే కదా, మీరు చెప్పకపోతే మేము ఆ బళ్ళు చూడం కదా, మీరు అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, బళ్ళు ఉండయ్యా, దానికి డబ్బులు లేవు, మా ఇంటి దగ్గర ఇవ్వండి, రేపు పొద్దున డబ్బులు ఇచ్చిన తర్వాత మేము బాగు చేపిస్తాం అనేది ఒకటి. మీరు అట్ట కాకుండా మీరు ఏదేదో గందరగోళం గారి చేసేసి అదేమనంటే ఎట్టాటి ఏదో నా కొడుకు కూడా మేము చెప్పాల్సిన అవసరం ఏముందంటే, నువ్వు గ్రామంలో మా గ్రామంలో నువ్వు ఉండవు, మేము కూడా నువ్వెంతటోడు మేమంతటోడమే, మేమందరం ఓట్లు వేస్తే కదా నువ్వు సర్పంచ్ పోయింది, నీకై నువ్వు కాలేదు కదా. అందువల్ల అడిగే అధికారం మాకుంది, చెప్పే రైట్స్ మీకు ఉంది. మేము ఏదన్నా రాంగ్ తప్పు కానీ అడిగితే నువ్వు చెప్పొద్దు, నీకేందో మేము చెప్పేది అని అడగొచ్చు. నువ్వు కరెక్ట్ గా మేము అడిగాము, రూల్ మాకుంది, అయితే మేము ఓట్లు వేసి నేను గెలిపించాం కాబట్టి నువ్వు చెప్పాల్సిన అధికారం మాకుంది, నువ్వు చెప్పాల్సింది కరెక్ట్ గా చెప్పు. నా దగ్గర ఉందంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. సంవత్సరం రోజులు 2 సంవత్సరాలు నువ్వు కనీసం అంటే ఊటుకూళ్ళు ఒక బందెల దుడ్డు ఉంది, వావిళ్ళు ఒక బందెల దుడ్డు ఉంది. బందెల దుడ్డు కాడ ఎంత వేస్తాడు, గవర్నమెంట్ బిల్లు వేస్తే ఒక 30 రూపాయలు వేస్తాడు, లేదా ఒక 50 రూపాయలు వేస్తాడు. 300 రూపాయలు నువ్వు వజ్రాలు నా కాడ తీసుకున్నావు, నువ్వు ఎవరి దగ్గర కాదు. నాకు 2 ఆవులు ఉంటే 2 ఆవులు బందెల దొడ్లో దేరున్నారు, నువ్వు నా కాడ 600 రూపాయలు తీసుకొని నా కాడ నువ్వు 2 ఆవులు దోలేవు. ఈ విధంగా కనీసం అంటే నువ్వు దాపు కనీసం 400 పైసలు తోలి ఉంటారు బందెల దొడ్డుకి. ఈ 400 పైసలు దొడ్డుకి తోలిన డబ్బులు నువ్వేం చేసావు, నువ్వేమన్నా మాకేమన్నా రసీదు ఏమన్నా ఇచ్చావు, రసీదు ఏదైనా మా కాళ్ళు లేదే మేము అని అన్నావు. ప్రతి ఒక్కటి నువ్వు చేసేసేసి అవగాహన లేకుండా మానెత్తిన పెడితే మేము ఊరుకునేదంత పరిస్థితి ఏమి లేరు కదా. 5 సంవత్సరాల నాడు వైసీపీ ప్రభుత్వం, 3.5 సంవత్సరం నీది, వాళ్ళు చేశారని నీ దగ్గరికి వస్తే నువ్వు కూడా వేడిసిందేమి లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు కొప్పలు తీసుకొని మనుషుల పైన పడాల్సిందే కానీ ఆ దృష్టిలో పడాల్సిందే కానీ అంతకన్నా నేను చేసి ఇదికొని అవి చేసాననే మాట నీ దగ్గర లేదు కదా. నిన్న కూడా మేము అడిగాము, మేమేమన్నా పొరపాటుగా చేసి కానీ ఉంటే మీ వాళ్ళే ఉన్నారు కదా, అక్కడ ఏఈ గారు ఉన్నారు, ఎవరు అందరు ఉన్నారు, వాళ్ళు ఎండి గారు ఉన్నారు, వాళ్ళని కూడా అడగండి ఏమో వీళ్ళు చేసింది కరెక్టా లేదు ఫస్ట్ నుంచి పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారు, ఆయన అడగండి. మేము ఏదైనా తప్పు కానీ చేసి కానీ ఉంటే మమ్మల్ని కూర్చోవద్దు అని అనడానికి మీరు ఎవరు, మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదనేది ఏంది. అదేమనంటే వాళ్ళు ఎవరు బేహారి నా కొడుకులకి అందరూ మేము చెప్పాల్సిన అవసరం అనేది, అదేమన్నా మీకు సర్పంచ్ గారికి ఉండాల్సిన లక్షణమైన పని అనేది. అసలు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది, సర్పంచ్ గారు అడిగి ఉండారు మాట్లాడితే మేము మాట్లాడతాం, నువ్వెవరు మాట్లాడేదానికి, నువ్వు మాట్లాడకూడదు కదా. గ్రామ సభ నుంచి వస్తున్నాం సార్. ఉండు సైజు చూడు, మన సైజు కాదు. ఇప్పుడు చెప్పు. గ్రామ సభ నుంచి వస్తా ఉన్నాము, ఆ రోడ్లో నిలబడి ఆ బళ్ళు అవి చూపించాము. 10 మంది నా కొడుకులంతా ఇక్కడ పెద్ద లీడర్లు, పెద్ద నాయకులు, వీళ్ళమ్మ పూకు వచ్చిన 10 మంది నా కొడుకు ఈ విధంగా మాట్లాడుతాడు. కనీసం వార్డు నెంబర్కి పోయిన నా కొడుకులు ఒక వార్డు నెంబర్ ఆయన అడిగితే బూతులు లేకుండా మాట్లాడు. ఆయనే చేసింది కూడా చూడండి, చూసి ఒకసారి మీరే చూడండి. అది ఆడ చూసాను వాళ్ళ నిన్న అగౌరవపరిచిన అని చెప్తున్న సర్పంచ్ గారు భర్త గారు కట్టిన కాంట్రాక్ట్ ఇది చూడండి. అది కూడా అక్కడ పంచాయతీ అది వచ్చేసి ఆర్బీకే కూడా కట్టున్నాడు. ఆర్బీకే కూడా ఎంత అధ్వానంగా ఉందో చూడండి. చూడండి శ్మశానం కట్టింది ఆయన. నేనేదో అభివృద్ధి చేశాను, నా సొంత నిధులతో చేశాను అంటున్నారు. సొంత నిధులతో చేశానని చెప్తున్నారు. చూడండి ఇట్లాంటి సొంత అభివృద్ధి ఇలా చేసి మళ్ళా నేను ఏదన్నా అడిగితే మళ్ళా తగుల మీదకి వచ్చేది రౌడీజం మాట్లాడేదా. చూడండి ఎట్ట పగిలిపోయాడు. చూడండి
ఇది మీ మీ చేసిన అభివృద్ధి, మీరు చేసిన సంక్షేమాలు ఇయ్యా ఇట్లా పగిలిపోయేదట. ఆడ చూడండి ఆర్బీకేకి 3 సంవత్సరాల నుంచి దాన్ని అసలు దిక్కు తీసాలని లేకుండా లేదు. ఆల్రెడీ 5-6 లక్షలు బిల్లు చేసుకోమన్నారు. పనికి వస్తుంది ఇది. ఏదో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో చెత్త కేంద్రం పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చెత్త కేంద్రం పెడితే ఇక్కడ చెత్త పనులు చేసేదానికి అడ్డాగా మారిపించారు మా ఇప్పుడున్న వైసీపీ నాయకులు. చూడండి, ఒకసారి చూడండి. చెత్త కేంద్రం అనేది ఎంతోమందికి ఉపయోగపడేది. చూడండి, ఇక్కడ బ్రాందీ తాగేదానికి దీనికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకసారి మీరు చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సంక్షేమాలు ఏందో చూపించండి. ఇదండి సర్పంచ్ గారు చేసిన అభివృద్ధి ఉంది. ఇవన్నీ ఎత్తి చూపించిన దానికి ప్రతి అడ్డమైన వాడికి మేము సమాధానం చెప్పాలా అనే విధంగా మాట్లాడుతున్నాను. నిన్న కూడా ఆయన అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే గౌరవంగా ఉండి చేసుకుంటే, సంక్షేమం చేసుకుంటే గ్రామం అభివృద్ధి పడుద్ది. నీలాగే వాళ్ళు వచ్చేదానికి లేదు, వీళ్ళు వచ్చేదానికి లేదని ఆ మాట అనకూడదు. ఎవరైనా ప్రజలే. నీ గౌరవం నీకు ఇస్తారు. అది సర్పంచ్ గారి గౌరవంగా నీ గౌరవం నీకు ఉంటుంది. అంతేగాని మీరు ఏదో మాట్లాడి మేమే ఇంకా రాజకీయం మేమే చేయాలా, ఇంకెవడు ఈ జీవితంలో రాజకీయాలు చేయకూడదు, మేమే ఉండాలి అధికారంలో అనే అపోహలు మాత్రం ఉంచుకోబాకండి. మీ 5 సంవత్సరాల్లో చూడండి మేము ఎంత అభివృద్ధి చేసి చూపించి మేడం గారి శశాంతి మేడం గారి దగ్గర, సార్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఇవన్నీ తీసుకెళ్ళి మా దండుగుంట పంచాయతీని బాగా అభివృద్ధి చేసి చూపిస్తామని, నీ ద్వారానే మేమే చేపిస్తాం, నీ ద్వారా చేపిస్తామని ఈ పత్రికా మూలకంగా చేస్తున్నాం. పాట పెట్టినప్పటికి ఏం కొంటది పంచాయతీ గుంట 57 ఏళ్ళకి పాట సరే ఆ డబ్బులు ఏమైనాయి చూపించండి. అది చూపించు. పెడతా సొంత డబ్బులు పెడతారు పాపం, సొంత డబ్బులు పెడతాడు. మాకు అందరూ పెట్టాడు. ఇంకోటి రాదమ్మా ఆమె డబ్బు బీసీ కట్టది ఆ డబ్బులు ఇలా ఇది రాదమ్మ పేరు. నేను ప్రసాద్ సారు ఆయన మోటార్లు బాగా చేశారు. 3 మోటార్లు ఆయన డబ్బులు ఇలా చేసి వాళ్ళు అల్లు ఆడుస్తున్నారు. ఎన్ని లక్షలు పంచాయతీలో చూడండి ఒకసారి. పర్వత కేంద్రం అని దీన్ని కట్టారు కదా, ఇది వచ్చేసేసి కానీ దీనికి గ్రాంట్ 6 లక్షలు అని వచ్చింది. ఈ 6 లక్షలు వచ్చిందే కానీ దీన్ని ఎంతవరకు బిల్లు డ్రా చేశారో మనకైతే తెలియదు. కానీ దీన్ని మాత్రం ఇప్పుడు 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కట్టి అట్టే వదిలేసింది. దీనికి ఇంకేం లేదు. దాన్ని ఒకసారి మీరు వచ్చి దానికి గమనించి ఇది చేయండి. ఇది ఏ లెక్కలో వస్తుందన్న? ఒరిని అంటే సర్పంచ్ ఎవరు? మల్లికార్జున. ఇక్కడ మా ఊరు సర్పంచ్ కట్టింది, దనిగొండ సర్పంచ్ కట్టింది. దనిగొండ సర్పంచ్ పేరు దనిగొండ సర్పంచ్ సుప్రజమ్మ. వాళ్ళు కట్టారు. సరే 10 నెలల నుంచి నాకు చేత రావాలా చూసుకోండి. ట్రై కొద్దు 10 నెలలు నాకు చేత రావాలా అడిగితే ఉన్నాడు ఎస్సీ క్యాండిడేట్ టికెట్ పొలం పెట్టి ఓడు ఉన్నాడు బూతురుద్దు ఓడు ఇంకా నా ఇంటి చుట్టూ దీనికి తప్పించుకున్నా. మా ఇంటి చుట్టూ దీనికి మా ఓడు పోటీ చేసి చేయలేను. నీకు వేస్తే బప్పుడు వేడతావు పిచ్చుకోవడం సమాధానం పడరా అంటే మీ ఓట్లు వేసి పిచ్చుకొస్తున్నా నీకా అంత అందుకో నీకా. సరే నేను నా పని నేను చేసుకుంటున్నాను. కానీ ఏంటంటే ప్రతిదీ దానికి కొంచెం గర్వం ఎక్కువ. వచ్చానుకో ఒకసారి డిలేషన్ వచ్చారు అక్కడికి వచ్చాక సేకరణ తీసుకున్నాడు. సార్ అన్న మా నాన్న ఫోన్ చేసుకున్నా చేయండి సార్ మీ నాన్న చేశాను. నువ్వు మాట్లాడుతో టీడీపీలో నన్ను పిలిచి అలాగా కౌంటీ క్లాస్ తీసుకున్నాడు. మల్లికార్జున మాట్లాడద్దు మా ఒకసారి మా జడ్డ చిన్నమ్మాయి తీసుకుని ఆ ఇల్లు రాదని అడిగితే ఆమె సమాధానం సరిగ్గా చెప్పడా ఆమె స్పందన వచ్చింది. ఇస్తే నన్ను పిలిచి నారన్నా మీ ఊళ్ళో ఆమె మీ ఊళ్ళో అది చెప్పడం మీ ఊళ్ళో ఆమె నన్ను స్పందనలో అద్దె పెట్టింది. ఏంటి విన్నాను ఆ బూతులు అడగదు దాన్ని ఇంకా నేను అర్థం చేసుకోండి. ఇదో అది హైదరాబాద్లో పనిచేస్తా ఆడించడానికి దాన్ని నృత్య ఆట ఇవన్నీ చెప్పకూడదు. అంత బైక్ ఆ రోజు అనుకున్నది ఈ కాదు పల్లె దిగుడు అనుకున్నా. ఈ కాదు పల్లె దిగుడు రెండు పడ్డా చెప్పా ఎంపీ చెప్పినా మా సరే చెప్పినా ఎట్లా పడతాడో మా మనిషి ఎట్లా పడతాడా మీ ఓట్లేసాం
నువ్వు ఓటేసావు మా మాట నాకు తెలుసు, వార్డు నెంబర్ తెలుసు, చాలా చేస్తావు ఈరోజు చెప్తున్నావు. ఈ రోజు చదువు నువ్వు అడుగుతానే వాడు కుత్తలు అలా చేస్తావు, ఈ కుత్తలు అలా చేస్తావు. నా కొడుకులు ఏమన్నా విడుకులు గొడవ. వాడు అతని ఉద్దేశం ఏదంటే ఉండేది ఒకడు గ్రామాన్ని చిన్న చేయాలా, ఒకరుగా దుగ్గులు పెడితే ఒకరకు వాడికి అంటుంది. మంచి వస్తాడు అదే అయితే మధ్యస్థ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.